ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక మలుపు తిరిగింది. ట్రంప్ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. ఇక పుతిన్ తనకు మధ్య ట్రంప్ రాజీ కుదిర్చారంటూ జెలెన్స్కీ తెలిపారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ మద్దతిస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం వైట్ హౌస్ లో ట్రంప్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. ఇక వారం రోజుల తర్వాత జెలెన్స్కీ రాజీ ప్రకటన చేశారు. చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక మలుపైతే తిరిగింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసినటువంటి ప్రతిపాదన పైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ రోజు ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో మనం చూసాం, ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదనలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎక్కడ ఆగిపోయిందో, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్రంట్ లైన్, ఆ యుద్ధ రేఖ దగ్గరే అక్కడి నుంచే శాంతి చర్చలు మొదలు పెట్టాలనేది ట్రంప్ చేసినటువంటి ప్రతిపాదన. దానికి ఈ రోజు జెలెన్స్కీ స్పందిస్తూ, ట్రంప్ ఆలోచన అయితే నాకు మంచి రాజీ మార్గంలో అనిపించింది, కానీ పుతిన్ దీన్ని అంగీకరిస్తారా అన్నది నాకు తెలియదు అంటూ ఆయన ప్రకటించారు. అంటే జెలెన్స్కీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, చర్చలు మొదలు పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నా పుతిన్ మాత్రం నిజంగా శాంతి చర్చలు కోరుకుంటున్నారా అన్నది ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2 ఏళ్లకు పైగా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఇరువైపులా సైన్యం ఒక ఫ్రంట్ లైన్ వద్ద నిలిచిపోయింది. ట్రంప్ చెప్పింది ఏంటంటే, ఇప్పటి పరిస్థితిని, అంటే ప్రస్తుత సరిహద్దుల ఆధారంగా తీసుకున్న యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలు మొదలు పెట్టాలని ఆయన ఒక తాత్కాలిక విరమణ లాంటి సీజ్ ఫైర్ లాంటి ప్రతిపాదన ఆయన ఇచ్చారు. అయితే రష్యా మాత్రం దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది మాత్రం సందేహంగానే మనకు తెలుస్తుంది. రష్యా మాత్రం ఇప్పుడున్నటువంటి మా యొక్క పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు, మా లక్ష్యాలు పూర్తయ్యేంత వరకు కూడా యుద్ధం కొనసాగుతుంది. రష్యా తాము ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, డోన్బాస్, లుహాన్, ఖెర్సన్ వంటి ప్రాంతాలు శాశ్వతంగా తమగా గుర్తించాలి అన్నది రష్యా చెప్తున్నటువంటి మాట. అయితే ఉక్రెయిన్ మాత్రం మేము శాంతికి సిద్ధం, కానీ మా భూభాగంలో 1 ఇంచు కూడా రష్యాకు వదులుకోము, ప్రస్తుత యుద్ధరేఖ నుంచి చర్చలు మొదలు పెట్టడానికైతే సిద్ధంగా ఉన్నాం, కానీ భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడులు చేయకూడదన్న హామీ కూడా తమకు కావాలి అన్నది ఉక్రెయిన్ నుంచి వస్తున్నటువంటి ఒక గట్టి డిమాండ్. అయితే ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి దీనిపైన. యూరప్ దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఈ ప్రతిపాదనని కొంత పరిశీలించదగ్గ ప్రతిపాదనగానే అవి చెప్తున్నాయి. అయితే నాటో సభ్య దేశాలు మాత్రం శాంతి చర్చలు అవసరం, కానీ ఉక్రెయిన్ స్వతంత్రత, భూభాగాన్ని రక్షించబడాలి అనేది నాటో సభ్య దేశాలు చెప్తున్నటువంటి మాట. మరి అమెరికాలో మాత్రం ట్రంప్ ప్రతిపాదన పైన విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొందరైతే ఇది మంచి ప్రతిపాదన అని చెప్తుంటే, మరికొందరు ఇది రష్యాకి లాభం చేకూర్చేదిగా ఉంది అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తంగా చూడాలంటే ట్రంప్ యుద్ధం ఆపి చర్చలు ప్రారంభించమని సూచిస్తున్నారు. జెలెన్స్కీ మాత్రం చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా ఇంకా పుతిన్ మాత్రం దీనిపైన చర్చ అంటే స్పందించలేదు, అంగీకారం కూడా తెలపలేదని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ యొక్క ప్రతిపాదన వల్ల ఉక్రెయిన్ కి కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. పవన్, లాభాలైతే యుద్ధం తాత్కాలికంగా ఆగిపోతుంది, శాంతి చర్చలకు మార్గం తెరుచుకుంటుంది, అంతర్జాతీయ సానుభూతి కూడా పెరుగుతుంది, భవిష్యత్తులో పునర్నిర్మాణానికి కొంత సమయం కూడా దొరుకుతుంది. అయితే దీనివల్ల నష్టాలు ఏంటంటే, ప్రస్తుతం రష్యా ఆక్రమించినటువంటి భూభాగం రష్యా చేతిలో ఉంటుంది, ఉక్రెయిన్ యొక్క భూభాగ సమగ్రత కొంత దెబ్బతింటుంది, రష్యా భవిష్యత్తులో మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల రష్యాకు వచ్చే లాభాలు ఏంటి అంటే, రష్యా ఇప్పటి వరకు ఆక్రమించినటువంటి ప్రాంతాలపైన పట్టు నిలుపుకుంటుంది, యుద్ధం ఆగిపోవటం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది, ట్రంప్తో భవిష్యత్ చర్చలకు కొంత అవకాశం కలుగుతుంది. అయితే నష్టాలు కూడా ఉన్నాయి రష్యాకి. రష్యా యుద్ధ లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేదు. పుతిన్ అసలు లక్ష్యం మొత్తం డోన్బాస్, అదేవిధంగా కీవ్ వరకు కూడా విస్తరించడం. ఈ ప్రతిపాదన దాన్ని అడ్డుకుంటుంది. ఉక్రెయిన్ ఇంకా పాశ్చాత్య దేశాల మద్దతు కూడా ఉంటుంది. అంటే రష్యాకు పూర్తి విజయం కాదు, మధ్యలోనే ఇది నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇప్పుడు పుతిన్ స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.